రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. రేపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ పాలకవర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు, టోకెన్లు కేటాయించే అంశాలపై డిస్కషన్ చేయనున్నారు. 10 రోజులకు ఆఫ్లైన్, ఆన్లైన్ లో టికెట్లు విడుదల చేయాలనే అంశంపై పాలక మండలి చర్చించనుంది. ఈ మేరకు ఎజెండా రూపకల్పనలో అధికారులు బిజీ అయ్యారు. రేపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ పాలకవర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు, టోకెన్లు కేటాయించే అంశాలపై డిస్కషన్ చేయనున్నారు. 10 రోజులకు ఆఫ్లైన్, ఆన్లైన్ లో టికెట్లు విడుదల చేయాలనే అంశంపై పాలక మండలి చర్చించనుంది. ఈ మేరకు ఎజెండా రూపకల్పనలో అధికారులు బిజీ అయ్యారు. రేపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ పాలకవర్గ సమావేశంలో కీలక అంశాలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, మరి ప్రస్తుతం అత్యవసరంగా అయితే ఒక దేవస్థాన పాలక మండలి సమావేశం అయితే కానుంది. అలాగే కీలక అంశాల గురించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అంటే రచన ఏదైతే రేపు టీటీడీ పాలక మండలి సమావేశం ఒక అత్యవసరంగా దాదాపు 3-4 అజెండాలతో ఒక అత్యవసర పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే టీటీడీ అన్ని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే రేపు నెల 30-31వ తేదీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, అదేవిధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన జనవరి 1 రావడంతో కూడా దాదాపుగా దాంతో పాటు ముందు 2 రోజుల పాటు న్యూ ఇయర్ ముందు 2 రోజుల పాటు 31-30వ తేదీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తులు భారీగా చేరుకోనున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఉత్తర ద్వారాలను కూడా 10 రోజుల పాటు తెరిచి ఉంచి సామాన్య భక్తులకు
దర్శనం చేయించాలని చెప్పి కూడా గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం సీఎం చంద్రబాబు సూచన మేరకు ఒక పాలక మండలి నిర్ణయం తీసుకున్నారు. అందులో వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించినటువంటి కూడా ఒక సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ 10 రోజుల పాటు తిరుమలకు వచ్చిన భక్తులకి నేరుగా స్వామివారి దర్శనం చేయించాలా, లేదైతే ముందుగా ఆన్లైన్ లో స్లాట్స్ ద్వారా కూడా టికెట్లు విడుదల చేయాలా అనే దానిపై కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసి రేపు పాలక మండలి అత్యవసర సమావేశంలో కూడా ఆ రిపోర్ట్ అయితే చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయను. ఆ తర్వాత పాలక మండలి చర్చిన తర్వాత ఇది దాదాపు ఇంకొక 45 రోజులు ఉన్న నేపథ్యంలో కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించిన 45 రోజుల నేపథ్యంలో కూడా ఇప్పటికే టికెట్లను విడుదల కూడా నిలిపివేశారు. రేపు జరగనున్న పాలక మండలి సమావేశం తర్వాత కూడా చర్చించిన తర్వాత ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా కూడా భక్తులకు టికెట్లు కేటాయించాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ రానున్నది. ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా తిరుమలలో భక్తుల ఫీడ్బ్యాక్ ద్వారా ఏదైతే శ్రీవారి సేవ వాళ్ళ దాంట్లో కూడా దాదాపుగా రోజుకి 1000 మంది ద్వారా కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేసి ఎలా ఉంటది, ఆఫ్లైన్ లో విడుదల చేస్తే ఎలా ఉంటది అనేది కూడా ఫీడ్బ్యాక్ ద్వారా ఇప్పటికే అధికారులు సమాచారాన్ని తెప్పించుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని పగడ్బందీగా ఇప్పటికే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను చేయాలని చెప్పి కూడా నిన్న కూడా ఆ టీటీడీ అడిషనల్ ఈఓ కూడా మీడియాను కూడా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని మొదటి 3 రోజులు ఎలా చేస్తే బాగుంటది, దాని తర్వాత 7 రోజులు ఏ విధంగా చేయాలని చెప్పి కూడా తిరుమలలో పనిచేసిన జర్నలిస్ట్ ద్వారా కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏదైతే రేపు సంబంధించిన అత్యవసర సమావేశానికి సంబంధించి పాలక మండలి చర్చించి వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రచన. Right. Thank you for the updates, Gopi.